సార్ చూడండి సార్ రాగన్నా రాగొన్నారా రాగొన్నా रे केक बनवा बंदा बंद सामान రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారైనటువంటి సత్యకుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా మన ప్రొద్దుటూరు వాసి కాబట్టి మన ప్రొద్దుటూరులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు మరియు సంబరాలు జరుగుతున్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా మన సత్యన్న యువసేన వారి ఆధ్వర్యంలో దాదాపు 100 నుంచి 150 మంది రక్తదాన శిబిరం ఏర్పాటు జరుగుతూ ఉంది. అదే కాకుండా మన సంతోష్ అన్న గారి ఆధ్వర్యంలో 100 నుంచి 150 మంది నేత్రదానం మరియు అవయవదానానికి కూడా అంగీకార పత్రాలు సమర్పించబోతున్నారు. సో ఇది ఎంతో మహోన్నత కార్యక్రమం. సో మానవ శరీరంలో ఏదాన్నైనా మనము రీప్లేస్ చేయొచ్చు. అంటే ఒక లివర్ మార్చచ్చు, మనం చూస్తున్నాము పెద్ద పెద్ద దేశాల్లో మరియు గుండె మార్పిడులు జరుగుతున్నాయి, కిడ్నీ మార్పిడులు జరుగుతున్నాయి భారతదేశంలో కూడా. కానీ ఇంతవరకు రక్తానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో రక్తానికి కేవలం రక్తం మటుకే పరిష్కారం. సో ఈ రక్తం అనేది నిల్వ ఉంచితే అత్యవసర పరిస్థితుల్లో మనము ఒకరి ప్రాణాన్ని నిలబెట్టినట్లయితుంది. సో కాబట్టి ఇది చాలా ఉన్నతమైన కార్యక్రమము. సో ఇక్కడ 100 మంది ఇస్తున్నారని విన్నాను. కానీ ఇందులో నేను చెప్పే సలహా ఏంటంటే, ఆల్రెడీ మన ప్రొద్దుటూరు బ్లడ్ బ్యాంకులో రిజర్వ్లో ఉన్న గ్రూపులు ఊరికే మీరు రిజిస్టర్ చేసి పెట్టుకొని నెంబర్ ఇచ్చి అవసరమైనప్పుడు వారు కాల్ చేసినప్పుడు ఇవ్వడం మంచిది. ఎందుకంటే మళ్ళీ ఒక 90 డేస్ తర్వాత అది ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలా వేస్టేజ్ లేకుండా మీరు రిజిస్టర్లో ఎంటర్ కాండి, రిజిస్ట్రీలో. అదొకటి మంచి మార్గం. ఇంకోటి ఏంటంటే అవయవదానం గురించి. సో అవయవదానం చేయడం చాలా మంచి కార్యక్రమమే. సో మనం చనిపోయిన తర్వాత కూడా మనం జీవించి ఉండాలి అంటే అదొకటే మార్గం. సో దానికి కూడా కొంచెం అవగాహన అవసరం. సో మనము అవయవదానం చేసినది ఆన్లైన్లో ఎంటర్ చేస్తే, రిజిస్ట్రీ ఎంటర్ చేస్తే, సో అందులో మన డీటెయిల్స్ ఉండడం, మన తర్వాత మన వారి ఎవరిని సంప్రదించాలో అక్కడ నెంబర్ ఏర్పాటు చేస్తే మీరు చనిపోయిన తర్వాత మీ బంధువులు ఆ రిజిస్ట్రీకి సంబంధించిన అధికారులకు వెంటనే చెప్తే వాళ్ళు ఆ రిజిస్ట్రీలో చెక్ చేసి వెంటనే కలెక్ట్ చేయడం జరుగుతుంది. కన్ను అంటే 6 గంటల వరకు తీయచ్చు చనిపోయిన తర్వాత, 6 నుంచి 8 గంటల వరకు. వేరే అవయవాలు బ్రెయిన్ డెడ్ పీపుల్లో తీస్తారు. సో కాబట్టి ఈ అవగాహన చాలా ముఖ్యం. వేస్టేజ్ కాకుండా మీరు ఇస్తారు, మీరు అంగీకారం ఇస్తారు, కానీ అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తూ, ఇంతటి మంచి సత్యన్న జన్మదిన సందర్భంగా ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యువకులందరికీ కూడా, ముఖ్యంగా చిరంజీవి గారికి, చరణ్కు, మన భాస్కర్ అన్నకు, ఇతర సభ్యులందరికీ కూడా, ఈ సేన యొక్క మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. జై బసవాంబాయ నమః. ఈరోజు చాలా మంచి శుభదినంగా భావిస్తున్నాము. ఎందుకంటే మన సత్యకుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన మన ప్రొద్దుటూరు ముద్దుబిడ్డ. ఆయన రాష్ట్ర స్థాయి నుంచి, కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనంటే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన ఈరోజు మనకు అవయవ దానం దానికి ప్రత్యేక జీవో తెచ్చి అవయవ దానం చేసిన కుటుంబానికి మన ప్రభుత్వ లాంఛనాలతో కూడా సన్మానించాలని ఒక జీవో తెప్పించాడు. అదేవిధంగా ఈరోజు మన సత్యన్న యువసేన ద్వారా రక్తదాన శిబిరాన్ని మన
ఐ డొనేషన్ కార్యక్రమాన్ని అవయవదాన అంగీకార పత్రాలను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని సత్య యువసేన నుంచి మన యువకులు ముందుకు వచ్చి చేశారు. ఈయన ఎన్నో కార్యక్రమాలకు చేస్తామని చెప్పి ముందు కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రొద్దుటూరు ముద్దుబిడ్డ శ్రీ వై సత్యకుమార్ గారు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు రక్తదానం మరియు అన్నదానం కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగానే 150 మంది చేత నేత్రదానం అవయవదానం ఇప్పించడం జరుగుతున్నది. స్వచ్ఛందంగా వారు అభిమానంతో సత్యకుమార్ గారి ఉన్న ప్రేమతో 150 మంది అవయవదానం మరియు నేత్రదానం చేయడం జరుగుతున్నది. ఎంతో సంతోషకరం, అభినందనీయం. రక్తదానం వరకు ఒక రకంగా అందరూ సాధారణంగా చేస్తున్నటువంటి ప్రోగ్రామే అది. కానీ అవయవదానం అనేది మటుకు రాష్ట్రంలో ఇంతవరకు ఏ నాయకుడికైనా చేసినారో చేయలేదో తెలియదు. అటువంటి ప్రోగ్రాం అవయవదానం మటుకు అభినందించే ప్రోగ్రాం అది. సత్యకుమార్ గారికి ఇటువంటి అభిమానంలో గర్వకారణం. గతంలో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఆయన జన్మదినం పురస్కరించుకొని. కానీ ఈసారి మాత్రం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈసారి ఆయన ఇదే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు. ఇది మాకు ఎంతో గర్వకారణం, ఎంతో అభినందనీయం. దీనికి తోడు సత్యకుమార్ గారు ప్రొద్దుటూరుకు ఎంతో చేసినారు. గతంలో ఎంతో చేసినారు, ఇప్పుడు ఎంతో చేయబోతున్నారు. ఆయన జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఓకే సార్. నాన్నే మంచి తెలుసు ఇంటికి కొంచెం